హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లండి. నేను ఈ హౌస్ని హోమ్ టూర్ చేస్తున్నాను. ఇది పాత ఇల్లేనండి. పాత ఇంటిని లైట్గా రీమోడల్ చేశారనమాట. మీకు అందరికీ కూడా యూస్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. తక్కువ ఖర్చుతో కొంచెం మంచిగా చేసుకోవడం ఎలాగనేది చిన్న చిన్న టిప్స్ ఇందులో చూపిస్తానండి. నా సొంత ఐడియాస్లు కూడా ఇందులో ఉన్నాయి. మీకు అందరికీ కూడా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఇది గేట్ అండి. ఇది అంటే వీధిలో నుంచి లోపలికి వెళ్ళే గేట్ అనమాట. ఇది రేకు తలుపు అండి, పాత తలుపేను. దానికి పెయింట్ వేసారనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇది క్లోజ్ చేశానండి. ఇది తూర్పు వైపు అండి, ఆ రోకలి ఉండేది తూర్పు వైపు అన్నమాట. ఇది అరుగు నేను ఇష్టంగా కట్టించుకున్నానండి. మా నాన్న అడిగాను అనమాట, కూర్చునేదానికి అరుగులా కట్టించమనేసి. నాకు ఇష్టం అండి పాతకాలంలోటి ఇవన్నీ, అట్లాగా చాలా ఇష్టం. బయట రిలాక్స్గా ఈవినింగ్ పూట కూర్చునేదానికి. అదిగోండి అటు సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఇంటి స్థలమేనండి. కాకపోతే దాన్ని 2 భాగాలుగా చేసి మధ్యలో గోడ కట్టేసి మేము బర్రెళ్ళు అవన్నీ కట్టేసుకునే వాళ్ళం అండి ఒకప్పుడు. అంటే మా పెళ్ళి కాక ముందు అదంతా కూడా ఫుల్ బర్రెలు ఉండేటివండి. ఈ పెద్ద వాకిట్లో నుంచి బర్రెలు వచ్చేటివి. అటు సైడ్ చిన్న వాకిలి కనిపిస్తుంది కదండి, ఆ చిన్న వాకిల్లో నుంచి బాత్రూమ్ అనమాట. అటు సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇది వరండా. ఈ వరండాలో నుంచి అటు సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇది కిచెన్ అండి. ఇప్పుడు చిన్న కిటికీ కనిపిస్తుంది కదా, అది పైకి మెట్లు అనమాట. ఇవి పైన ఒక రూము, వరండా అంతవరకే ఉంటుందండి. అది మొదటి నుంచి అలానే ఉంది, రీమోడల్ ఏం చేయలేదు. యాస్టీజ్ బండ్ అండి, దాన్ని ఏం రీమోడల్ చేయలేదు. అది యాస్టీజ్ మొత్తం ఉండేటియేను. ఆ సందు వచ్చేసి బాత్రూమ్స్ అటు సైడ్ ఉంటాయి. అది వరండా, ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడ మీకు ఒక స్పెషల్ చూపించాలి. ఈ ముగ్గులు కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా నేను వేస్తానని చెప్పానండి ముగ్గులు. మా నాన్న నేను ఎక్కడ కష్టపడతాను అని వాళ్ళ రిలేషన్స్లో ఒక ఆమెని పిలిచి ముగ్గులు అవన్నీ కూడా ముగ్గు రాయితో గీపించుకొని ఈయన వేసాడండి పాపం ఆ ముగ్గులన్నీ కూడా. అంటే మా నాన్న ముగ్గు అది పెయింట్ ఉంటుంది కదండి, దాన్ని తెచ్చి కూర్చొని పాపం అవన్నీ వేసుకున్నాడంట. చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. పాపము నువ్వు ఏడ కష్టపడతావు నాయన, ఆడా చేసుకొని ఏడా చేయాలంటే కష్టం కదా. అంటే మా అత్తగారి ఇంట్లో కూడా నేనే కదండి చూసుకోవాలి. ఆడా చేసి మళ్ళీ ఏడా చేయాలంటే నీకు కష్టం కదమ్మా, అందుకనేసి నేనే వేసాను అని చెప్పాడండి. ఆ ముగ్గులు చూస్తే నాకు పడి పడి నవ్వు వచ్చింది. ఒక పక్క అంత ఆశ్చర్యం అనిపించింది. ఈ తొట్టి ఇంకొంచెం చిన్నది ఉన్నిందండి, ఇంకొంచెం పెద్దది చేశారు. అంటే పైకి హైట్ కట్టారనమాట, పైకి నీళ్ళు పోతాయన్నమాట. ఎదురుగుండా ఈ స్థలం కొంచెం క్రాస్ వచ్చిందండి మాకు. ఆ క్రాస్ వచ్చిండే ఇళ్ళ స్థలము మంచిది అంటండి ఈ ఇంటికి. అంటే ఈశాన్యం పెరిగింది అంటారు కదా, ఇటు సైడ్ ఈశాన్యం అండి. ఇది ఉత్తరం వైపు స్థలం అన్నమాట. ఈది గేట్ ఉండేది దక్షిణం వాకిల్ అన్నమాట. ఇదంతా కూడా బర్రెలు ఉన్నాయండి ఒకప్పుడు, అంటే మా పెళ్ళప్పుడు. నేను బాత్రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదండి అటు సైడు, అదిగో ఆ 2 బాత్రూమ్లు. ఆ కొట్టాం కింద దూడలను కూడా కట్టేసుకునే వాళ్ళం అండి. చాలా బర్రెలు ఉండేటివి. మా నాన్నకి బర్రెలు చాలా బాగా కలిసి వస్తాయండి. పాలు కానీ అన్నీ బాగా వచ్చేటి. మాకు బాత్రూమ్ పోవాలంటే ఆ పక్క గుమ్మం అన్నమాట. ఆ పక్క గుమ్మం నుంచి అటు బాత్రూమ్ యూస్ చేసుకునే వాళ్ళం. ఒకటి లెట్రిన్, ఒకటి బాత్రూమ్ అండి. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఒక బాత్రూమ్ మాత్రానికే వాడుకుంటున్నాము. లెట్రిన్ బాత్రూమ్ ఒకటిగా చేసేసామండి. ఒక బాత్రూంలో మాత్రానికి నా సామాన్ వేస్తున్నాను అనమాట. అందుకే లాక్ వేసి పెట్టున్నానండి. ఇవన్నీ కూడా ఏదో ఆఫీస్కి ఇచ్చున్నాడు పైన రెంట్కి, వాళ్ళ అనమాట అండి సామాన్. ఆ రౌండ్గా వైర్లు అండి అవి. ఇదిగోండి ఒకదానికి లాక్ వేసి పెట్టున్నాను. ఇందులో నా సామాను ఉన్నాయి. ఇవేనండి స్టీల్ సామాను. నేను హైదరాబాద్ నుంచి ఇల్లు షిఫ్ట్ అయ్యాను కదండి, అప్పుడు తెచ్చుకున్న సామాను అందులో వేసాను. ఈ పక్క కొంచెం సందు ఉంటుంది అనమాట. ఇదంతా పెయింట్ మిగిలినట్టు కూడా చెక్క ఓట్లకి పెయింట్. ఇది ఈ సందులో నుంచి వాష్రూమ్కి రావాల్సి వస్తుంది. ఇది వరండా అని చెప్పాను కదండి. ఇదిగోండి ఫ్రంట్ ఇట్లా ఉంటుంది అనమాట. అటు ఇటు కిటికీ, ఈ పైన నాన్న వాళ్ళు ఉన్నారనమాట. ఈ వరండా చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్, చాలా బాగా వచ్చిందండి. ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ అనమాట. ఇది దేవుడు రూమ్. ఈ కిటికీకి ఎదురుకుండా దేవుడు రూమ్ ఉంటుందండి. ఈ స్తంభం చూడండి పెయింట్తోనే ఎంత బాగా వేసాడో. మీకు ఎవరికైనా యూస్ అవ్వచ్చేమో చూడండి. జస్ట్ బ్రష్తోనే ఈ విధంగా ఇచ్చాడంటండి, చాలా బాగా ఇచ్చాడు. షైనింగ్ ఉండే పెయింట్ వేసి జస్ట్ పెయింట్ తీసుకొని జస్ట్ ఇట్లా ఇసిరేసినట్టు చేశాడంటండి. మధ్యలో ఒక కలర్ వేసి చుట్టూ ఒక రౌండ్ వేసాడండి డిజైన్ మాదిరిగా, అంటే లుక్ కోసం అన్నమాట. అందులో టైల్స్ కూడా సరిపోలేదంటండి, ఈ వైట్ టైల్స్ సరిపోలేదంట, అందుకే అవి తెచ్చాడు. ఇప్పుడు మనం వరండాలో నుంచి
కొంచెం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇది హాలు ప్లస్ కిచెన్ 2 కలిపి మిక్స్డ్ అండి. అదిగో ఎదురుగుండా హాల్ అనమాట. అది లోపలికి వెళ్తే బెడ్రూమ్ లాగా అనుకోండి. అది దేవుడు వినాయకుడు ఫోటో కనిపిస్తుంది కదా, గుమ్మం అన్నమాట, సింహద్వారం అది. ఇదిగోండి ఇది కిచెన్. ఇది ఆగ్నేయం వైపు చిన్న కిచెన్ అండి. ఒక ఫ్యామిలీకి అయితే బాగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా కూడా ఇంతకుముందు ఒకే వరండా అండి. ఇక్కడ ఒక గుమ్మం ఉండేది ఇంతకుముందు వరండాలో. మేము ఆ గుమ్మాన్ని క్లోజ్ చేసామన్నమాట. క్లోజ్ చేసి ఇక్కడ ఒక కిటికీ ఉండింది, దాన్ని కూడా అరమాలాగా ప్లాన్ చేసుకున్నాము. ఇది 13 అంకణాల్లో ఇల్లు అండి. మీకు అది మెయిన్ చెప్తున్నాను, చూసుకోండి. 13 అంకణాల్లో ఇంటిని మేము 3 పోర్షన్లుగా తయారు చేసామండి. మెయిన్ వీళ్ళు రెంట్లకి ఇచ్చుకొని ఉండేటట్టుగా, ఒకరికొకరు తోడుగా ఉంటారు, వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదా అని ఉద్దేశంతో ఇది పెద్ద షింకు తెచ్చిపెట్టాడండి నాన్న. ఇవంతా కూడా టైల్స్ వేసాడు. ఇదంతా మొత్తం వరండానేనండి. కాకపోతే మేము దీన్ని ఇక్కడ కిచెన్ లాగా ప్లాన్ చేసాం సింపుల్గా. చాలా బాగా వచ్చిందండి లుక్ మాత్రానికి. ఇవంతా కూడా మా లగేజీయే, తీసుకొచ్చి అడబడేసి వీడియో తీస్తున్నాను ఫస్ట్. చాలా బాగా వచ్చిందండి లుక్ మాత్రానికి. ఈ సందు వచ్చింది, అక్కడ కూడా టైల్స్ వేసేసారు. అంటే ఏమైనా పురుగు బుట్ర లాంటివి ఏమన్నా పోతాయేమో అని చెప్పేసి. అటు సైడ్ వచ్చేసి దేవుడు కదండి, ఆర్చి లాంటివి ఏం పెట్టలేదండి, సింపుల్గా చేశాడు. యాక్చువల్గా అయితే పాపం 3 లక్షలు అవుతుంది రిపేర్కి అనేసి మొదలు పెట్టాడండి. ఇది యాక్చువల్గా దంతులు ఇల్లు అండి. ఇది దేవుడి ఇంటికి ఎదురుకుండా ఉండే కిటికీ అండి. ఈ విధంగా వచ్చిందనమాట. ఎదురుకుండా దేవుడిల్లు గూడులాగా కట్టాలనుకున్నాడండి. మేమంతా వచ్చేసి వద్దు, అమ్మ క్లీన్ చేసుకోలేదు, వయసు అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక అర్మాలాగా పెట్టామన్నమాట. అంటే ప్లేస్ కింద కలిసి వస్తుంది కదండి, కింద ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి, ఏమన్నా బీప్ బస్తాలు, లగేజీలు ఏమన్నా పెట్టుకోవాలని ఈ విధంగా సింపుల్గా 2 అర్మాలు ఇచ్చినందువల్ల ఒక 4 ఫోటోలు పెట్టుకుంటుంది. కింద ఏమన్నా ఆయిల్ డబ్బాలు, కడ్డీలు లాంటివి పెట్టుకునేది సింపుల్గా ఉంటుంది. కింద ఓపెన్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మేమేనండి ఇట్లా ఆలోచించాము. మా లగేజీలు లాంటివి తీసుకెళ్ళి మేము ఫస్ట్ దేవుడింట్లోనే పెట్టేస్తామన్నమాట. అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదండి. ఆ ప్లేస్ పెద్దదిగా వచ్చింది దేవుడి ఇల్లు కూడాను. మీకు ఒకటి చూపించాలి ఇక్కడ. ఇది హాల్ కదండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇది మెయిన్ డోర్ అనమాట అండి, అంటే సింహద్వారం. ఈ సింహద్వారం లోపలికి వెళ్తే యాక్చువల్గా నేను ఇప్పుడు దాకా చూపించిందంతా ఇంతకుముందు వరండా అండి. ఇప్పుడు కిచెను హాల్గా తయారైంది. ఇప్పుడు ఎదురుగోండి ఇదంతా కూడా హాల్. ఇంతకుముందు ఇది బెడ్రూమ్లా చేసాము. ఈ ఎదురుగుండా కనిపించేది కింద ఎట్లాగుండాయో షెల్ఫ్లు, పైన కూడా అట్లనే ఉండేయండి. పైన వరకు ఆ విధంగా కట్ చేయించేసాము. టీవీ యూనిట్ లాగా అనమాట అక్కడ ప్లాన్ చేసామండి. లోపల కింద షెల్ఫ్లు మాత్రం అట్లే ఉంచాము. ఎందుకంటే కింద షెల్ఫ్లో ఏమైనా సామాన్ లాంటివి పెట్టుకోవడానికి వుడ్ వర్క్ లాంటివి ఏం చేయట్లేదండి, అందుకోసం అన్నమాట అట్లనే ఉంచేసాము. ఇక్కడ చూడండి పైన బండ కనిపిస్తుంది కదా, సబ్జా అంటారు ఒక్కొక్క ఏరియాల్లో సామాన్ పెట్టుకునేదానికండి. అది ఆ చివరి వరకు ఉండేది యాక్చువల్గా. అయితే బీరువా పెట్టుకోవడం కోసంగా దాన్ని అట్లానే ఉంచి కదిలించకుండా అంతవరకు కట్ చేసాము. ఈ షెల్ఫ్ ఆల్రెడీ పాతదేనండి. ఇంతకుముందు వుడ్ వర్క్ ఉండింది. మా పెళ్ళప్పుడు మా నాన్న వుడ్ వర్క్ చేయించుండేడండి. అదంతా కూడా చెదల బట్టి దంతులిల్లు అని చెప్పాను కదండి, మొత్తం కూలిపోయింది. ఒక సైడ్ బండంతా కిందకి పడిపోయిందండి. అదంతా తీపిచ్చి ఇదంతా రిపేర్ చేసాం. మొత్తం మట్టి గోడలండి యాక్చువల్గా. మీకు కలర్స్లో కూడా చూడండి, రూమ్ మొత్తం కూడా అక్కడక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి చూడండి. అది చూడండి, నేను ఇప్పుడు ఫింగర్ పెట్టుండే దగ్గర లైట్గా మచ్చలు కనిపిస్తుంది. అదంతా కూడా నీళ్లు పీల్చుండాయండి. మట్టి గోడలు అయినందువల్ల ఆ విధంగా కలర్ అట్లా వస్తుంది. దానికి ఏదో కెమికల్ పెడతారంటండి, దాని గురించి నాన్న కూడా కనుక్కోమంటున్నాడు, నాకు పూర్తిగా తెలియదు. చూడాలి ఫ్యూచర్లో. ఆ మట్టి గోడలు అయినందువల్ల ఇదిగో చూడండి నిమ్మంతా పీల్చేస్తుందండి. ఆ ఉన్న ఇంటిని ఉన్న దాంట్లో కొంచెం నీట్గా రీమోడల్ చేసుకున్నాడు రెంట్లకి ఇచ్చుకునేటట్టుగా. ఇది చూడండి సీలింగ్ అంతా కూడా మేము ప్లెయిన్గా ఉంచేసాము. అవి మొత్తం మట్టి గోడలేనండి పాపం. అప్పట్లో గానగబట్టిన ఇల్లులు అంటారు చూడండి, ఆ టైపు. ఈ డిజైన్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మాత్రానికి మేస్త్రే ఈ విధంగా చేశాడనమాట. బేల్దారి ఎంత బాగా చేశాడో చూడండి. ఇక్కడ ఆయిల్ పెయింట్ వేసాడు. ఒక వుడ్ వర్క్ టైప్లో అయిపోయిందనమాట షెల్ఫ్. లుక్ చాలా బాగా వచ్చిందండి డైరెక్ట్గా అయితే మాత్రానికి. చాలామందికి ఇది బాగా నచ్చిందన్నమాట. అంటే ఏవి డిస్టర్బ్ చేయకుండా అండి, గోడలు పాతవి కదా, బండ అవన్నీ పగల కొడితే అవి మళ్ళా డ్యామేజ్ అవుతాయనేసి ఉన్నదాన్ని జాగ్రత్తగా చేశాడనమాట. ఇది బాత్రూమ్ అండి.
ఇదిగోండి బాత్రూమ్ అంతా కూడా ఇట్లా వచ్చింది. మెయిన్ వచ్చేసి దీనికి లోపల బాత్రూమ్ లేదండి. ఇది కొత్తగా మేము ప్లానింగ్ చేసింది, మా ఓన్ది ఇది. మా నాన్నకి యాక్చువల్గా బాత్రూమ్ లోపల పెట్టడం ఇష్టం లేదండి. బయట బాత్రూమ్ ఉంది కదా చాలు అన్నాడు. ఇది వచ్చేసి మా అక్క నేను డిసైడ్ చేసామన్నమాట. లోపల ఖచ్చితంగా బాత్రూమ్ ఉండాలా అని. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో వయసు అయిపోయి అంటే ఇంకా కష్టం కదండి, బాత్రూమ్కి ఇట్ట తిరుక్కొని బయట నుంచి వచ్చి అవతలకి వెళ్ళాలంటే కష్టం కదా. ఆ ఉద్దేశంతో మేము ఖచ్చితంగా లోపల బాత్రూమ్ ఒకటి కట్టాలా అనేసి నాన్నకి ప్రెజర్ చేసి కట్టించాము. యాక్చువల్గా ఇది మొత్తం కలిపి ఒక హాల్ అండి. ఈ బాత్రూము ఈ హాలు మొత్తం మిక్స్డ్ అనమాట, అంటే కలిపి మొత్తం ఒకే హాల్లోనే మేము సగం పార్టీషన్ చేసి ఈ విధంగా చేసాము. మేము చిన్నప్పుడు ఇక్కడ దంతుల్లో ఉయ్యాలు ఉండిందండి ఈ ప్లేస్లో కరెక్ట్గా. ఇక్కడ ఈ బాత్రూమ్ గుమ్మం వచ్చింది కదా, ఇదే ప్లేస్లో పెద్ద ఉయ్యాలండి, చెక్క ఉయ్యాలు. నా పెళ్ళైన తర్వాత అంటే నా పెళ్ళప్పుడుకి తీసేశారండి ఉయ్యాలు. ఇది వరండాలో కిచెన్ అండి. ఇంతకుముందు మేము అంటే వరండాలో కిచెన్ లేదు కదా ఇంతకుముందు, మేము కట్టుకున్నాం అన్నమాట. ఇది పాత కిచెన్ అన్నమాట, అంటే మేము చిన్నప్పుడుది, మా పెళ్ళప్పుడుదండి. ఇది మెట్ల కింద, ఇదిగోండి మెట్లు సైడు, దాని కింద ఇట్లా వచ్చింది అరమాలు. ఇదంతా కూడా టైల్స్ వేసి కొంచెం రీమోడల్ చేశాడు. ఈ కిటికీ కూడా అది మొత్తం చెదలు పట్టిపోతే మొత్తం తీసేసి వేరే కిటికీ పెట్టాడు. ఇంకా రెంట్ పర్పస్ మీద ఒక షింకు అవన్నీ కూడా అరేంజ్ చేశాడండి. చాలా బాగుంది. ఇప్పుడు దీనికి అటాచ్మెంట్, ఇప్పుడు ఈ కిచెన్ ఉంది కదండి, దీనికి ఈ రూమ్ చూపించాలి కదా, ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తాను దీని వెనకాల. ఇది మెయిన్ వడ్ల కొట్టండి, ఇది చూపిస్తాను. ఇప్పుడు డోర్ ఇట్లా వచ్చిందనమాట, ఇదంతా కూడా వడ్ల కొట్టండి. దీన్ని ఎట్లా రీమోడల్ చేసామనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ రూమ్కి కిటికీ అనేదే ఉండదండి, కిటికీ కానీ ఒక అరమా కానీ ఏవి ఉండవు. మేము ఓన్గా యాడ్ చేసామంటే ఇదిగోండి టైల్స్ వేసాము. టైల్స్ వేసిన తర్వాత ఎదురుకుండా ఒక పెద్ద కిటికీ పెట్టామండి, ఎందుకంటే మెయిన్ వెంటిలేషన్ కోసం. రెంట్కు ఉండే వాళ్ళు ఎవరైనా సరే వెంటిలేషన్ ఫస్ట్ చూస్తారు, అందుకోసం వెంటిలేషన్ కోసం అది పెట్టాము. నెక్స్ట్ సామాన్ పెట్టుకోవడం కోసంగా అక్కడ ఒక షెల్ఫ్ పెట్టామండి. పైన ఒక బండలాగా పోసామన్నమాట, నీట్గా ఉండడం కోసం. టైల్స్ వచ్చిన లుక్ ఇంకా దేనికి రాదండి, అందుకే టైల్స్ వేయించారు నాన్న. ఇదిగోండి ఇక్కడ ఆ మూల కూడా కిటికీకి తీస్తే ఫుల్ వెలుతురు గాలి చాలా బాగా వస్తుందండి, మొత్తం చాలా బాగుంటుంది వెంటిలేషన్. ఇక్కడ బీరువా పెట్టుకోవడం కోసంగా ఆ మూల కాకుండా కొంచెం జరిపి అరమా పెట్టాము. ఇది పైనంతా సామాన్ ఏమైనా పెట్టుకోవడం కోసం బండ పోయిపించాను అనమాట. అది కిచెను. ఇదిగోండి నేను మట్టి గోడలు అని చెప్పాను కదా, ఇదిగో చూడండి మొత్తం కూడా గీకి పెయింట్ వేయించాడండి. అయినా కానీ మొన్న వర్షాలకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇదండి ఆ 2 రూములు కలిపి ఒకరికి రెంట్కి ఇవ్వాలన్నది ఆయన ప్లానింగు. అంటే ఒక కిచెను ఒక హాలు, అది ఒకరికి ఒక ఫ్యామిలీకి సెట్ అవుతుందండి. డోర్ ఇంకా ఫిట్ చేయలేదు, దానికి డోర్ ఫిట్ చేయాలా, ఇది ఒకరికి పోతుంది అనమాట అండి. దీన్ని అంటే ఇది మొత్తం కలిపి 13 అంకణాల్లో ఇల్లండి. పైన ఇంకొక పోర్షన్ ఉంది, నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతానండి. నెక్స్ట్ పూజ ఎలా జరిగింది అవి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రానికే, ఎన్ని పార్ట్లు అవుతుంది అనేది నేను చెప్పలేను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.